హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ తరగతి గది. మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి అన్ని సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అందరూ యూజ్ చేసుకోండి. అలానే నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనము టెక్స్ట్ బుక్ లో ఉండే కవులు, ఇతివృత్తాలు, ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1వ తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితల గురించి తెలుసుకుందాం. గేయం పేరు, గేయ రచయిత అండి. గేయం పేరు పడవ. గేయ రచయిత దొప్పులపూడి రాధాకృష్ణమూర్తి. గేయం పేరు పడవ. గేయ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. సెకండ్, చందమామ రావే, తాళ్లపాక అన్నమయ్య. చందమామ రావే ఎవరు రచయిత? తాళ్లపాక అన్నమయ్య. మేలుకొలుపు. మేలుకొలుపు పాఠ్యభాగ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. మేలుకొలుపు గేయం ఎవరు రచించారండి? వేటూరి ప్రభాకర శాస్త్రి. ఉడతా ఉడతా ఊచ్ గేయ రచయిత ఎవరు? సమతారావు. సమతారావు. ఉడతా ఉడతా ఊచ్ గేయ రచయిత ఎవరు? సమతారావు. ఊహల ఊయాల. ఊహల ఊయాల తురుమెల్ల ఇంద్రాణీదేవి. తురుమెల్ల ఇంద్రాణీదేవి. ఊహల ఊయాల గేయ రచయిత ఎవరు? తురుమెల్ల ఇంద్రాణీదేవి. బావా బావా పన్నీరు గేయ రచయిత ఎవరు? వెలగా వెంకటప్పయ్య. బావా బావా పన్నీరు గేయ రచయిత ఎవరు? వెలగా వెంకటప్పయ్య. ఆట గేయ రచయిత ఎవరు? ఆదర్శ సామ్రాట్. ఆట గేయ రచయిత ఎవరు? ఆదర్శ సామ్రాట్. ఇల్లు ఈగ. ఇల్లు ఈగ గేయ రచయిత ఎవరు? జై సీతారాం. ఇల్లు ఈగ గేయ రచయిత ఎవరు? జై సీతారాం. ఎలుకమ్మ. నెక్స్ట్ గేయం ఏంటి? ఎలుకమ్మ. ఎలుకమ్మ గేయ రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. ఎలుకమ్మ గేయ రచయిత ఎవరు? కస్తూరి నరసింహమూర్తి. నెక్స్ట్ అమ్మఒడి. నెక్స్ట్ గేయం ఏంటమ్మా? అమ్మఒడి. అమ్మఒడి గేయ రచయిత ఎవరు? దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రి. నెక్స్ట్ శుభదాయిని. నెక్స్ట్ గేయం ఏంటి? శుభదాయిని. గేయ రచయిత ఎవరు? కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. నెక్స్ట్ గేయం అండి తారంగం. తారంగం గేయ రచయిత ఎవరు? చింతా దీక్షితులు. చింతా దీక్షితులు. తారంగం. తారంగం గేయ రచయిత ఎవరు? చింతా దీక్షితులు. నెక్స్ట్ గేయం అండి తాయిలం. నెక్స్ట్ గేయం ఏంటి? తాయిలం. గేయ రచయిత ఎవరు? బివి నరసింహారావు. బివి నరసింహారావు. తాయిలం గేయ రచయిత ఎవరు? బివి నరసింహారావు. బివి నరసింహారావు గారు బాలబంధుగా కూడా ప్రసిద్ధి చెంది ఉన్నారండి. బాలబంధు ఎవరు అని ఎగ్జామ్ లో అడిగితే బివి నరసింహారావు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. 1వ తరగతి పాఠ్యపుస్తకంలోని గేయ రచయితలు అయిపోయారండి. ఇప్పుడు 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని రచయితలు, ప్రక్రియలు చూద్దాం. 1వ పాఠం పేరు అండి వాన. ఫస్ట్ పాఠం పేరేంటి? వాన. దాని ప్రక్రియ గేయం. ఇక్కడ చూడండి, ప్రక్రియ ప్రత్యేకించి అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదు. 1వ తరగతి 2వ తరగతిలో అన్ని గేయ ప్రక్రియకు సంబంధించినవే ఉన్నాయి. చిన్నపిల్లలకు గేయ రూపంలో ఉంటేనే ఇంట్రెస్టెడ్ కదా, అందుకని 1వ తరగతి 2వ తరగతి మొత్తం పాఠ్యాంశాలన్నీ గేయ ప్రక్రియలోనే ఉంటాయి. నేను ఊరికే ప్రక్రియ అనేది చెప్పను. ఇంకా
పాఠం పేరు చెప్పి రచయిత అనేది చెప్తూ వెళ్తూ ఉంటాను, వినండి. ఫస్ట్ పాఠం పేరు వాన. రచయిత ఎవరు? పాయల సత్యనారాయణ. ఫస్ట్ పాఠం పేరేంటి? వాన. రచయిత పాయల సత్యనారాయణ. ఇక్కడ కింద అనుబంధ గేయం కూడా ఉంది ఒకటి, అది కూడా చెప్తాను చూడండి. వాన పాఠానికి అనుబంధ గేయం చిలకల్లారా చిలకల్లారా. రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు. రెండవ పాఠం పేరు పూచిన పూలు. రెండవ పాఠం పేరేంటి? పూచిన పూలు. దీని యొక్క రచయిత న్యాయపతి రాఘవరావు. దీని యొక్క రచయిత ఎవరు? న్యాయపతి రాఘవరావు. అనుబంధ గేయం అండి పరుగు పందెం. పరుగు పందెం. రచయిత ఎవరు? జై సీతారాం. రచయిత ఎవరు? జై సీతారాం. మూడవ పాఠం కొంటె కోతి. కొంటె కోతి. రచయిత కస్తూరి నరసింహమూర్తి. కస్తూరి నరసింహమూర్తి. అనుబంధ గేయమండి ఏ ఊరెళదాం. ఏ ఊరెళదాం. రచయిత నాగభైరవ ఆదినారాయణ. రచయిత పేరేంటి? నాగభైరవ ఆదినారాయణ. నాలుగవ పాఠం అండి అప్పడాలు బజ్జీలు. మూలం శాంతివనం. శాంతివనం. సబ్బు బిళ్ళ. అనుబంధ గేయం. అనుబంధ గేయం సబ్బు బిళ్ళ. దీని యొక్క రచయిత ఎవరు? అలపర్తి వెంకట సుబ్బారావు. అలపర్తి వెంకట సుబ్బారావు. తరువాత పాఠం అండి మొక్కజొన్న. మొక్కజొన్న. దీనికి మూలం కే సభ. కే సభ. దీని అనుబంధ గేయం అమ్మమ్మ గారిల్లు. అనుబంధ గేయం ఏంటి? అమ్మమ్మ గారిల్లు. దీని గేయ రచయిత అలపర్తి వెంకట సుబ్బారావు. అలపర్తి వెంకట సుబ్బారావు. తర్వాత ఎనిమిదవ పాఠం పాప నవ్వు. పాప నవ్వు. రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. దీని అనుబంధ గేయం ఒత్తుల బుట్ట. ఒత్తుల బుట్ట గేయ రచయిత చింతా దీక్షితులు. ఎవరండి ఒత్తుల బుట్ట గేయ రచయిత? చింతా దీక్షితులు. తర్వాత పాఠం మ్యావ్ మ్యావ్. మ్యావ్ మ్యావ్ గేయ రచయిత జై సీతారాం. మ్యావ్ మ్యావ్ గేయ రచయిత ఎవరండి? జై సీతారాం. రెండవ తరగతి పాఠ్యాంశాల యొక్క కవులు ఇతివృత్తం ప్రక్రియ చూసాం కదా. ఇప్పుడు మూడవ తరగతి పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తం ప్రక్రియ కవులు రచయితల్ని చూద్దాం. పాఠం పేరు తెలుగు తల్లి. తెలుగు తల్లి పాఠ్యభాగ ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు. తర్వాత పాఠ్యాంశం మర్యాద చేద్దాం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. మర్యాద చేద్దాం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథ. రచయిత దీనికి రచయిత లేరు, మూలం వచ్చి పరమానందయ్య కథ. పరమానందయ్య కథ. మూడవ పాఠ్యాంశం మంచి బాలుడు. మంచి బాలుడు. దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. సహానుభూతి. ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ గేయ కథ. రచయిత ఆలూరి బైరాగి. రచయిత ఎవరు? ఆలూరి బైరాగి. తర్వాత పాఠ్యాంశం నా బాల్యం. నా బాల్యం. దీని యొక్క ఇతివృత్తం కళలు. ఇతివృత్తం ఏంటి? కళలు. ప్రక్రియ ఆత్మకథ. ప్రక్రియ ఆత్మకథ. రచయిత ఎవరంటే షేక్ నాగర్. షేక్ నాగర్.
రచయిత ఎవరండి? షేక్ నాజర్. తర్వాత పాఠ్యాంశం పొడుపు విడుపు. దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ. ప్రక్రియ సంభాషణ. రచయిత చింతా దీక్షితులు. రచయిత చింతా దీక్షితులు. తర్వాత పాఠ్యాంశం మేమే మేకపిల్ల. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మేమే మేకపిల్ల. దీని యొక్క ఇతివృత్తం పరస్పర సహకారం. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? పరస్పర సహకారం. ప్రక్రియ కథ. ప్రక్రియ కథ. దీని యొక్క రచయిత ఆర్ శకుంతల. దీని యొక్క రచయిత ఎవరు? ఆర్ శకుంతల. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. తర్వాత పాఠ్యాంశం ఏంటి? పద్యరత్నాలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. పద్యాలు. రచయిత శతక కవులు. రచయిత ఎవరు? శతక కవులు. అంటే మల్టిపుల్ కవుల గురించి ఉంటుంది. తర్వాత పాఠ్యాంశం మా ఊరి ఏరు. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. దీని యొక్క రచయిత మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాం. తర్వాత లెసన్ తొలి పండుగ. తొలి పండుగ. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? సంస్కృతి సంప్రదాయాలు. తర్వాత దీని యొక్క ప్రక్రియ కథనం. దీని యొక్క ప్రక్రియ కథనం. అంతేనండి. 3వ తరగతిలో 9 పాఠ్యాంశాలు ఉన్నాయి. 9 పాఠ్యాంశాలకి సంబంధించి ఇతివృత్తం, ప్రక్రియ, రచయితలు. తర్వాత 4వ తరగతికి సంబంధించిన ఇతివృత్తం, ప్రక్రియ, రచయితల గురించి చూద్దాం. 4వ తరగతి పాఠ్యాంశాలు మరియు ఇతివృత్తాలు, ప్రక్రియ, రచయితలు. ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు. దీని యొక్క ఇతివృత్తం మహనీయుల చరిత్ర. మహనీయుల చరిత్ర. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత బసవరాజు అప్పారావు. రచయిత ఎవరు? బసవరాజు అప్పారావు. తర్వాత గోపాల్ తెలివి. గోపాల్ తెలివి పాఠ్యభాగ ఇతివృత్తం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. దీని యొక్క ప్రక్రియ కథ. దీని యొక్క ప్రక్రియ ఏంటి? కథ. దీనికి రచయితలు ఎవరూ లేరండి. తర్వాత 3వ పాఠ్యాంశం దేశమును ప్రేమించుమన్నా. దేశమును ప్రేమించుమన్నా. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి. దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వెంకట అప్పారావు. తర్వాత పాఠ్యాంశం పరివర్తన. తర్వాత పాఠ్యాంశం ఏంటి? పరివర్తన. దీని యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. దీని యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావం. తర్వాత ప్రక్రియ కథ. దీని యొక్క రచయిత వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు. తర్వాత పాఠం పేరు సత్యమహిమ. తర్వాత పాఠం పేరేంటి? సత్యమహిమ. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ గేయ కథ. రచయిత అవధాని రమేష్. రచయిత ఎవరు? అవధాని రమేష్. తర్వాత ముగ్గుల్లో సంక్రాంతి. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. ప్రక్రియ వ్యాసం. రచయితల బృందం.
అంటే మల్టిపుల్ రచయితలు దీనికి ఉంటారు. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. ఇతివృత్తం నైతిక మానవీయ విలువలు. నైతిక మానవీయ విలువలు. ప్రక్రియ పద్యం. రచయిత శతక కవులు. రచయిత ఎవరు? శతక కవులు. బారిస్టర్ పార్వతీశం. తర్వాత పాఠ్యాంశం బారిస్టర్ పార్వతీశం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. దీని యొక్క ఇతివృత్తం హాస్యం. ప్రక్రియ కథనం. ప్రక్రియ కథనం. రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి. రచయిత ఎవరు? మొక్కపాటి నరసింహ శాస్త్రి. తర్వాత పాఠ్యాంశం రాజు కవి. రాజు కవి. దీని యొక్క ఇతివృత్తం సామాజిక అంశం. సామాజిక అంశం. ప్రక్రియ పద్య కథ. పద్య కథ. రచయిత గుర్రం జాషువా. రచయిత ఎవరు? గుర్రం జాషువా. 4వ తరగతి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం కవులు ప్రక్రియ అయిపోయింది. ఇప్పుడు అది పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తం కవులు చూద్దాం. 5th క్లాస్ అండి. పాఠం పేరు ఏ దేశమేగిన. పాఠం పేరేంటి? ఏ దేశమేగిన. ఇతివృత్తం దేశభక్తి. ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత రాయప్రోలు సుబ్బారావు. రచయిత రాయప్రోలు సుబ్బారావు. 2వ పాఠం సాయం. 2వ పాఠం సాయం. దీని యొక్క ఇతివృత్తం పరోపకారం. దీని యొక్క ఇతివృత్తం పరోపకారం. ప్రక్రియ కథనం. ప్రక్రియ కథనం. రచయిత జాకోబ్. జాకోబ్. 3వ పాఠం కొండవాగు. 3వ పాఠం కొండవాగు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ లేఖ. ప్రక్రియ లేఖ. రచయిత చెరుకుపల్లి జమదగ్న శర్మ. చెరుకుపల్లి జమదగ్ని శర్మ. రచయిత ఎవరండి? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. 3వ పాఠం జయగీతం. 4వ పాఠం అండి. 4వ పాఠం జయగీతం. దీని యొక్క ఇతివృత్తం మహనీయులు. మహనీయులు. ప్రక్రియ పాట. ప్రక్రియ పాట. దీని యొక్క రచయిత బోయి భీమన్న. బోయి భీమన్న. తర్వాత పాఠ్యాంశం తోలుబొమ్మలాట ఒక జానపద కళ. తోలుబొమ్మలాట ఒక జానపద కళ. దీని యొక్క ఇతివృత్తం కళలు. దీని యొక్క ఇతివృత్తం కళలు. ప్రక్రియ వ్యాసం. ప్రక్రియ వ్యాసం. రచయిత కెవి రామకృష్ణ. కెవి రామకృష్ణ. తర్వాత పాఠ్యాంశం పెన్నేటి పాట. పెన్నేటి పాట. దీని యొక్క ఇతివృత్తం పర్యావరణం. పర్యావరణం. ప్రక్రియ పాట. ప్రక్రియ పాట. రచయిత విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం. తోలుబొమ్మలాట రచయిత ఎవరు? కెవి రామకృష్ణ. జయగీతం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? బోయి భీమన్న. కొండవాగు పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సాయం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? జాకోబ్. జాకోబ్. ఏ దేశమేగిన రచయిత ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు. పెన్నేటి పాట రచయిత ఎవరు? విద్వాన్ విశ్వం. తర్వాత పాఠ్యాంశం పద్యరత్నాలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ
పద్యాలు పద్యాలు. రచయిత శతక కవులు. రచయిత ఎవరు? శతక కవులు. తర్వాత పాఠ్యాంశం ఇటిజ్ఞ పండుగ. తర్వాత పాఠ్యాంశం పేరేంటి? ఇటిజ్ఞ పండుగ. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీని యొక్క ప్రక్రియ సంభాషణ. దీని యొక్క ప్రక్రియ సంభాషణ. రచయిత గిడుగు వెంకట రామమూర్తి. రచయిత ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి. తర్వాత పాఠ్యాంశం సరిగొండ వేంగమాంబ. సరిగొండ వేంగమాంబ. దీని యొక్క ఇతివృత్తం స్త్రీశక్తి. స్త్రీశక్తి. ప్రక్రియ వ్యాసం. ప్రక్రియ వ్యాసం. దీనికి రచయిత ఎవరూ లేరు. తర్వాత పాఠ్యాంశం మంచి బహుమతి. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మంచి బహుమతి. దీని యొక్క ఇతివృత్తం పఠనాభిలాష. పఠనాభిలాష. ప్రక్రియ సంభాషణ. ప్రక్రియ ఏంటి? సంభాషణ. రచయిత దీనికి కూడా ఎవరు లేడు. అంతే అండి, 5వ తరగతి రచయితలు అయిపోయారు. ఇప్పుడు 6వ తరగతివి చూద్దాం. 6వ తరగతి 1వ పాఠం అండి, అమ్మఒడి. ఫస్ట్ పాఠం పేరేంటి? అమ్మఒడి. దీని యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ. ఇతివృత్తం ఏంటి? తల్లి ప్రేమ. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. దీని యొక్క రచయిత అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరు? బివి నరసింహారావు. బివి నరసింహారావు. 2వ పాఠం తృప్తి. తృప్తి. ఇతివృత్తం మానవ విలువలు. ఇతివృత్తం మానవ విలువలు. ప్రక్రియ కథానిక. కథానిక. దీని యొక్క రచయిత సత్యం శంకర మంచి. సత్యం శంకర మంచి. 3వ పాఠ్యం. 3వ పాఠ్యాంశం మా కొద్ది తెల్ల దొరతనము. మా కొద్ది తెల్ల దొరతనము. ఈ పాఠ్యభాగ ఇతివృత్తం దేశభక్తి. దేశభక్తి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. రచయిత గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ పాఠం సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి. ఇతివృత్తం సమయస్ఫూర్తి. ఇతివృత్తం సమయస్ఫూర్తి. ప్రక్రియ కథ. ప్రక్రియ కథ. రచయిత కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం. తర్వాత పాఠ్యాంశం మన మహనీయులు. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మన మహనీయులు. దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? దేశభక్తి. దీని యొక్క ప్రక్రియ వ్యాసం. వ్యాసం. రచయితల బృందం. రచయితలు. రచయితలు ఎవరెవరు? రచయితల బృందం. తర్వాత పాఠ్యాంశం సుభాషితాలు. సుభాషితాలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? నైతిక విలువలు. ప్రక్రియ శతక పద్యాలు. ప్రక్రియ శతక పద్యాలు. రచయిత శతక కవులు. రచయితలు ఎవరు? శతక కవులు. తర్వాత పాఠ్యాంశం మమకారం. తర్వాత పాఠ్యాంశం ఏంటి? మమకారం. దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? భాషాభిరుచి. ప్రక్రియ కథ. ప్రక్రియ కథ. రచయిత చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవపుత్ర. తర్వాత పాఠ్యాంశం మేలుకొలుపు. మేలుకొలుపు. ఇతివృత్తం సమానత్వం. సమానత్వం. ప్రక్రియ
పద్యం పద్యం. దీని యొక్క రచయిత కుసుమ ధర్మన్న కుసుమ ధర్మన్న. తర్వాత పాఠ్యాంశం ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం. దీని యొక్క ఇతివృత్తం స్థల పురాణం స్థల పురాణం. దీని యొక్క ప్రక్రియ చారిత్రక కథ చారిత్రక కథ. సేకరణ సేకరణ. రచయితల గురించి ఇక్కడ సేకరణ అని చెప్పిచ్చున్నారు. రచయిత పేరు కాకుండా ఇది సేకరించినది కాబట్టి సేకరణ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. తర్వాత త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం. దీని యొక్క ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ పద్యం. రచయిత కవయిత్రి మొల్ల. రచయిత ఎవరు? కవయిత్రి మొల్ల. తర్వాత పాఠ్యాంశం డూడు బసవన్న డూడు బసవన్న. ఇతివృత్తం సంస్కృతి. ప్రక్రియ జీవిత చిత్రం జీవిత చిత్రం. రచయిత డాక్టర్ రావూరి భరద్వాజ డాక్టర్ రావూరి భరద్వాజ. తర్వాత పాఠం ఎంత మంచి వారమ్మ ఎంత మంచి వారమ్మ. ఇతివృత్తం జీవన వైవిధ్యం జీవన వైవిధ్యం. ప్రక్రియ వ్యాసం ప్రక్రియ వ్యాసం. రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. రచయిత ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. ఇంతే అండి 6వ తరగతి యొక్క పాఠ్యాంశాల యొక్క ఇతివృత్తాలు కవులు అయిపోయింది. తర్వాత 7వ తరగతికి మూవ్ అవుదాం. చూడండి 7వ తరగతి సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 రెండు ఉంటాయి ఇందులో. సెమిస్టర్ 1 ముందుగా కవులు ఇతివృత్తం ప్రక్రియ చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ లెసన్ అక్షరం అక్షరం. ప్రక్రియ వచన కవిత వచన కవిత. ఇతివృత్తం చదువుల విశిష్టత చదువుల విశిష్టత. సారీ అండి చదువు విశిష్టత. ఇతివృత్తం ఏంటి? చదువు విశిష్టత. కవి రావి నూతల ప్రేమ కిషోర్ రావి నూతల ప్రేమ కిషోర్. తర్వాత పాఠ్యాంశం మాయా కంబలి మాయా కంబలి. దీని యొక్క ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం మానవ స్వభావం. కవి కలువ కొలను సదానంద కలువ కొలను సదానంద. తర్వాత పాఠం చిన్ని శిశువు చిన్ని శిశువు. ప్రక్రియ పద కవిత ప్రక్రియ పద కవిత. ఇతివృత్తం శైశవ వర్ణన. కవి తాళ్ళపాక అన్నమయ్య తాళ్ళపాక అన్నమయ్య. తర్వాత పాఠ్యాంశం మర్రి చెట్టు. ప్రక్రియ స్వాగతం స్వాగతం లేదా స్కెచ్ స్కెచ్. ఇతివృత్తం సహానుభూతి. కవి త్రిపురనేని గోపీచంద్ త్రిపురనేని గోపీచంద్. తర్వాత పాఠ్యాంశం పద్య పరిమళం పద్య పరిమళం. ప్రక్రియ శతకం శతకం. ఇతివృత్తం నైతిక విలువలు. కవి శతక కవులు శతక కవులు. తర్వాత పాఠ్యాంశం మన విశిష్ట ఉత్సవాలు మన విశిష్ట ఉత్సవాలు. ఇది ఉపవాచకం కింద వస్తుంది. దీని యొక్క ప్రక్రియ వ్యాసం వ్యాసం. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు సంస్కృతి సంప్రదాయాలు. కవి రచయితల బృందం రచయితల బృందం. చూడండి మన విశిష్ట ఉత్సవాలు సంబంధించిన ఉపవాచకంలో కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఆ టాపిక్స్ కూడా చెప్తాను చూడండి. సిరిమానోత్సవం సిరిమానోత్సవం. గుణదల మేరీ మాత ఉత్సవం. కోటప్పకొండ
ప్రబల తిరునాళ్ళు. 4 రొట్టెల పండుగ. అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు. ఈ టాపిక్స్ అన్ని మన విశిష్ట ఉత్సవాలు కింద మనకు ఇచ్చారు. తర్వాత సెమిస్టర్ 2 చూద్దాం. సెమిస్టర్ 2 అండి. ఫస్ట్ లెసన్ అంటే ఇప్పుడు ఇందాక సెమిస్టర్ 1 లో 6 లెసన్స్ చూసాం మనము. ఇప్పుడు ఇది 7వ లెసన్. కప్పతల్లి పెళ్లి. ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఆచారం సంప్రదాయం. ఇతివృత్తం ఏంటి? ఆచారం సంప్రదాయం. కవి చావలి బంగారమ్మ. తర్వాత లెసన్ యద. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం ఆశావహ దృక్పథం. ఇతివృత్తం ఏంటి? ఆశావహ దృక్పథం. కవి బోనం నాగభూషణం సదానంద. తర్వాత లెసన్ హితోక్తులు. అనువాదం. ప్రక్రియ ఏంటి? అనువాదం. ఇతివృత్తం నైతిక విలువలు. కవి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. తర్వాత లెసన్ ప్రియమిత్రునికి. ప్రక్రియ లేఖ. ఇతివృత్తం మానవీయ విలువలు. కవి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. తర్వాత పాఠ్యాంశం బాలచంద్రుని ప్రతిజ్ఞ. దీని యొక్క ప్రక్రియ ద్విపద. ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. కవి శ్రీనాథుడు. తర్వాత లెసన్ స్ఫూర్తి ప్రదాతలు. ఇది ఉపవాచకం కిందకు వస్తుంది. దీని యొక్క ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ. కవి లేదా రచయితల బృందం. ఈ ఉపవాచకంలో ఇంకొన్ని టాపిక్స్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. స్ఫూర్తి ప్రదాతల ఉపవాచకం కింద 1వ లెసన్ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. సెకండ్ ఆంధ్ర తిలక్ గాడిచర్ల. కలియుగ భీముడు కోడి రామకృష్ణ. తర్వాత లెసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా. బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా. 5వ టాపిక్ అభినవ గాన గంధర్వుడు బాలు. తర్వాత టాపిక్ భారత స్కౌట్స్ గైడ్స్. ఈ టాపిక్స్ ఇచ్చాడండి ఉపవాచకంలో. ఇంతే అండి 7వ తరగతికి సంబంధించిన కవులు, ప్రక్రియ, ఇతివృత్తం అయిపోయింది. ఇప్పుడు 8వ తరగతికి మూవ్ అవుదాం. చూడండి 8వ తరగతికి సంబంధించి ప్రక్రియ, ఇతివృత్తాలు, కవుల గురించి చూద్దాం. సెమిస్టర్ 1 ఆంధ్ర వైభవం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం రాష్ట్ర కీర్తి. కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. తర్వాత పాఠం మాతృభూమి. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు. కవి పవని నిర్మల ప్రభావతి.
మూడవ పాఠం శతక సౌరభం. శతక సౌరభం దీని యొక్క ప్రక్రియ శతకం. శతకం ఇతివృత్తం నైతిక విలువలు. నైతిక విలువలు. కవి శతక కవులు. తర్వాత పాఠం నా యాత్ర. దీని యొక్క ప్రక్రియ యాత్రా రచన. ప్రక్రియ ఏంటి? యాత్రా రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. కవి బులుసు రమణయ్య. బులుసు వెంకట రమణయ్య. దీని యొక్క కవి ఎవరు? బులుసు వెంకట రమణయ్య. తర్వాత పాఠం సందేశం. సందేశం దీని యొక్క ప్రక్రియ ఖండకావ్యం. ఇతివృత్తం కష్టజీవుల శ్రమ. కవి గుర్రం జాషువా. గుర్రం జాషువా. తర్వాత పాఠం పయనం. పయనం ప్రక్రియ మాండలిక కథ. మాండలిక కథ. ఇతివృత్తం సామాజిక స్పృహ. సామాజిక స్పృహ. కవి సింగమనేని నారాయణ. సింగమనేని నారాయణ. కవి ఎవరు? సింగమనేని నారాయణ. తర్వాత 7వ పాఠం చైతన్యమూర్తులు. ఇది ఉపవాచకం కిందకు వస్తుంది. దీని యొక్క ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం స్ఫూర్తి సేవ. కవి రచయితల బృందం. మనకి ఉపవాచకంలో కొన్ని టాపిక్స్ ఇస్తున్నారు కదా, అలాగనే ఇక్కడ కూడా ఇచ్చున్నారు, అవి చూద్దాం. చైతన్యమూర్తులు దీని కింద పోతులూరి వీరబ్రహ్మం, నేదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్. ఫాతిమా షేక్. రాగతి పండరి. రాగతి పండరి. తర్వాత తాడి నాగమ్మ. తాడి నాగమ్మ. ఇంతటితో సెమిస్టర్ 1 పాఠ్యాంశాల యొక్క కవులు అయిపోయాయి. ఇప్పుడు సెమిస్టర్ 2 పాఠ్యాంశాలని చూద్దాం. చూడండి, సెమిస్టర్ 2లో 8వ పాఠం మేలి మలుపు. మేలి మలుపు దీని యొక్క ప్రక్రియ కథ. దీని యొక్క ప్రక్రియ కథ. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం. కవి దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. తర్వాత పాఠం చిరమాలిన్యం. చిరమాలిన్యం ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం మానవ విలువలు. కవి షేక్ ఖాజా హుస్సేన్. షేక్ ఖాజా హుస్సేన్. తర్వాత పాఠం నాటి చదువు. నాటి చదువు ప్రక్రియ ఆత్మకథ. ఆత్మకథ. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ. కవి మామిడిపూడి వెంకటరంగయ్య. మామిడిపూడి వెంకటరంగయ్య. తర్వాత పాఠం సమదృష్టి. ప్రక్రియ గజల్. ఇతివృత్తం సమానత్వం. కవి పైడి తేరేష్ బాబు. పైడి తేరేష్ బాబు. తర్వాత పాఠం భువన విజయం. భువన విజయం. సాహితీ రూపకం. ప్రక్రియ సాహితీ రూపకం. ఇతివృత్తం భాషాభిరుచి. భాషాభిరుచి. కవి వేటూరి ప్రభాకర శాస్త్రి. డాక్టర్ సివి సుబ్బన్న. డాక్టర్ సివి సుబ్బన్న, వేటూరి ప్రభాకర శాస్త్రి దీని యొక్క కవులు. తర్వాత పాఠం ఆతిథ్యం. ఆతిథ్యం ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం. తర్వాత ఇతివృత్తం అతిథి గౌరవం. కవి తిక్కన సోమయాజి. తిక్కన సోమయాజి. తర్వాత లెసన్. ఇవి ఉపవాచకాలు. ఉపవాచకం కిందకు వస్తుంది. ఇది కళావారసత్వం. కళావారసత్వం ప్రక్రియ వ్యాసం. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం కళలు వైశిష్ట్యం. వైశిష్ట్యం. రచయితల బృందం. చూడండి, ఇందులో ఇచ్చిన టాపిక్స్ ఏంటో చూద్దాం.
కళా వారసత్వం కింద మనకి భరతనాట్యం, భాంగ్రా నృత్యం, కథాకళి, గుస్సాడి, ఒడిస్సీ, హరికథ ఈ టాపిక్స్ ని ఇందులో ఇచ్చారు. ఇంతే అండి 8వ తరగతికి సంబంధించినవ అన్ని లెసన్స్ యొక్క ఇతివృత్తాలు, ప్రక్రియలు, కయోలు గురించి చూసాం. ఇప్పుడు 9వ తరగతికి సంబంధించినవి చూద్దాం. 9వ తరగతికి సంబంధించిన కవులు, ఇతివృత్తాలు చూద్దామండి. ఫస్ట్ పాఠ్యభాగం ధర్మబోధ, ప్రక్రియ ప్రాచీన పద్యం, ఇతివృత్తం కుటుంబ సంబంధాలు, కవి నన్నయ భట్టు. తర్వాత పాఠం చైతన్యం, ప్రక్రియ గేయ కవిత. ప్రక్రియ ఏంటి? గేయ కవిత. ఇతివృత్తం సామాజిక బాధ్యత. కవి తాపీ ధర్మారావు. కవి ఎవరు? తాపీ ధర్మారావు. తర్వాత పాఠం హరివిల్లు. ప్రక్రియ వర్ణన. ఇతివృత్తం ప్రకృతి. ఇతివృత్తం ఏంటి? ప్రకృతి. కవి వివిధ కవులు. తర్వాత పాఠం ఆత్మకథ. ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం స్వయం కృషి. కవి ఎండ్లూరి సుధాకర్. 5వ పాఠం స్నేహం. దీని యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. కవి వివిధ కవులు. తర్వాత పాఠం తీర్పు. ప్రక్రియ ఆధునిక పద్యం. ఇతివృత్తం పరోపకారం. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. కవి ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. తర్వాత పాఠం మాట మహిమ. ప్రక్రియ ఆధునిక పద్యం. ఇతివృత్తం జీవన విధానం. కవి కొలకలూరి స్వరూపరాణి. మాట మహిమ కవి ఎవరు? కొలకలూరి స్వరూపరాణి. ఇందులో పద్య భాగం, గద్య భాగం 2 ఉన్నాయండి, ఇందాక చెప్పలేదు. ఇవన్నీ పద్య భాగానికి సంబంధించిన పాఠ్యాంశాలు. ఇప్పుడు గద్య భాగానికి సంబంధించిన పాఠ్యాంశాలు చూద్దాం. గద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే. గద్య భాగంలో ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే. ప్రక్రియ కథానిక. ఇతివృత్తం స్త్రీ చైతన్యం. కవి పి సత్యవతి. కవి ఎవరు? పి సత్యవతి. రెండవ పాఠం రంగస్థలం. ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి. కవి తనికెళ్ళ భరణి. మూడవ పాఠం ప్రియమైన నాన్నకు. ప్రక్రియ లేఖ. ఇతివృత్తం మానవ సంబంధాలు. కవి పింగళి బాలాదేవి. తర్వాత పాఠం ఆశావాది. ప్రక్రియ ముఖాముఖి. ఇతివృత్తం సాహితీ జీవనం. కవి ఆశావాది ప్రకాశరావు. తర్వాత లెసన్ ఏ దేశమేగినా. ప్రక్రియ యాత్రా సాహిత్యం. ఇతివృత్తం దేశభక్తి. కవి
ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. తర్వాత పాఠం నా చదువు. నా చదువు. ప్రక్రియ స్వీయ చరిత్ర. స్వీయ చరిత్ర. ఇతివృత్తం స్ఫూర్తి. స్ఫూర్తి. కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. తర్వాత 7వ పాఠం ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం. ప్రక్రియ పర్యావరణ కవిత్వం. పర్యావరణ కవిత్వం. ఇతివృత్తం పర్యావరణం. పర్యావరణం. కవి డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్. పద్యభాగం గద్యభాగం అయిపోయింది. ఇప్పుడు ఉపవాచకంలోని లెసన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఉపవాచకంలోని టాపిక్స్ ఏమేమి ఇచ్చినారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ లెసన్ ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు. సెకండ్ దేశభక్త కొండ వెంకటప్పయ్య. 3వ లెసన్ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. 4వ లెసన్ ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ. ఉన్నవ దంపతులు లక్ష్మీనారాయణ లక్ష్మీబాయమ్మ. తర్వాత లెసన్ దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ. దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ. నెక్స్ట్ అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు. 7th లెసన్ కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ దంపతులు. 8వ లెసన్ స్వరాజ్య సమరశీలి దరిసి చెంచయ్య. స్వరాజ్య సమరశీలి దరిసి చెంచయ్య. తర్వాత లెసన్ పొనక కనకమ్మ. పొనక కనకమ్మ. తర్వాత లెసన్ ఖద్దరు ఇస్మాయిల్ హాజరా బీవి. ఖద్దరు ఇస్మాయిల్ హాజరా బీవి. తర్వాత లెసన్ వేదాంతం కమలాదేవి. తర్వాత లెసన్ ఏంటి? వేదాంతం కమలాదేవి. తర్వాత లెసన్ దిగుమర్తి జానకీబాయమ్మ. దిగుమర్తి జానకీబాయమ్మ. తర్వాత లెసన్ కల్లూరి తులసమ్మ. కల్లూరి తులసమ్మ. తర్వాత లెసన్ ద్వారబంధాల చంద్రయ్య. ద్వారబంధల చంద్రయ్య. ఇంతే అండి 9వ తరగతికి సంబంధించి అన్ని పద్యభాగం గద్యభాగం ఉపవాచకం 3 చూసాం. ఇప్పుడు 10వ తరగతికి సంబంధించినవి చూద్దాం. ఓకే అండి, 10వ తరగతికి సంబంధించిన ఇతివృత్తాలు ప్రక్రియ రచయితల గురించి చూద్దాం. పాఠం పేరు మాతృభావన. మాతృభావన. ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. ప్రక్రియ పద్యం. రచయిత గడియారం వెంకట శేషశాస్త్రి. గడియారం వెంకట శేషశాస్త్రి. 2వ పాఠం జానపదుని జాబు. ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. ప్రక్రియ లేఖ. రచయిత బోయి భీమన్న. రచయిత ఎవరు? బోయి భీమన్న. తర్వాత పాఠం వెన్నెల. వెన్నెల. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ పద్యం. రచయిత ఎర్రన. తర్వాత పాఠం ధన్యుడు. ధన్యుడు. ఇతివృత్తం విలువలు. ప్రక్రియ కథ. రచయిత చిన్నయ్య సూరి. చిన్నయ్య సూరి. తర్వాత పాఠం శతక మధురిమ. శతక మధురిమ. నైతిక విలువలు. ఇతివృత్తం ప్రక్రియ పద్యం. ప్రక్రియ పద్యం. రచయిత శతక కవులు. తర్వాత పాఠం మా ప్రయత్నం. మా ప్రయత్నం. ఇతివృత్తం స్త్రీ సాధికారత. స్త్రీ సాధికారత. ప్రక్రియ పీఠిక. పీఠిక. రచయిత ఓల్గా వసంత కల్పన. ఓల్గా వసంత కల్పన. తర్వాత పాఠం సముద్ర లంఘనం.
సముద్ర లంఘనం, ఇతివృత్తం వర్ణన, ప్రక్రియ ప్రబంధ పద్యం. ప్రబంధ పద్యం. రచయిత అయ్యలరాజు రామభద్రుడు. రచయిత ఎవరు? అయ్యలరాజు రామభద్రుడు. తర్వాత 8వ పాఠం మాణిక్య వీణ, ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ వచన కవిత, రచయిత విద్వాన్ విశ్వాం. విద్వాన్ విశ్వాం. తర్వాత 9వ పాఠం గోరంత దీపాలు. గోరంత దీపాలు, ఇతివృత్తం మానవ సంబంధాలు. మానవ సంబంధాలు. కథ, ప్రక్రియ కథ సామాజిక సేవ. కథ సామాజిక సేవ. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. పులికంటి కృష్ణారెడ్డి. తర్వాత పాఠం భిక్ష. భిక్ష, ఇతివృత్తం మానవ స్వభావం. మానవ స్వభావం. ప్రక్రియ పద్యం. ప్రక్రియ పద్యం. రచయిత శ్రీనాథుడు. రచయిత ఎవరు? శ్రీనాథుడు. తర్వాత పాఠం చిత్రగ్రీవం. చిత్రగ్రీవం, ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన, ప్రక్రియ అనువాద కథ, రచయిత ధనగోపాల్ ముఖర్జీ. ధనగోపాల్ ముఖర్జీ. తర్వాత మనకి ఇందులో ఉపవాచకంలో రామాయణం గురించి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇతివృత్తం సంస్కృతి విలువలు, ప్రక్రియ ఇతిహాస కథ, రచయిత వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం మనకిచ్చింది. నార్మల్ గా అయితే రామాయణాన్ని రచించింది వాల్మీకి కాబట్టి వాల్మీకిగా చెప్తారు. దీనికి సంబంధించి సంక్షిప్త వచన రూపం మన బుక్ లో ఇచ్చున్నారు. అంతే అండి. 10వ తరగతికి సంబంధించిన ఇతివృత్తం, ప్రక్రియ, రచయితల గురించి కూడా అయిపోయింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇందులో అన్ని ఈ వీడియోలో ఇతివృత్తాలు, ప్రక్రియలు, రచయితలు అన్నీ ఉన్నాయి. తర్వాత వేరొక వీడియోతో కలుద్దాం. బాయ్.